ఏలూరు నగరంలో ప్రసిద్ధిగాంచిన తూర్పు వీధి గంగానమ్మ అమ్మవారి జాతరకు రంగం సిద్ధమైంది. ఈరోజు జాతర కమిటీ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే బడేటి చెంచి గంగానమ్మ అమ్మవారి జాతర పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమ్మవార్ల జాతరలో జరిగే ముఖ్యమైన ఘట్టాల తేదీలను ప్రకటించారు. వచ్చే సంవత్సరం జనవరి 25వ తేదీన ఉదయం అమ్మవారి జాతర చేటకు కుంభం పోయడం ప్రారంభమవుతుందని తెలిపారు. వేద పండితులతో చర్చించి అన్ని వర్గాల వారికి సహకరించేలా జాతర తేదీలను నిర్ణయించినట్లు మండల చైర్మన్ వక్కిరెడ్డి భానుప్రకాష్ చౌదరి తెలిపారు. కనుకుంటే ఎలా కదా కొన్ని వందల సంవత్సరాల చరిత్ర నుంచి ఏలూరు తూర్పు అమ్మవారి జాతర ఏదైతే జరుగుతుందో ఈ గంగానమ్మ మహాలక్ష్మి పోతురాజు జాతర. ఈ తప ఏదైతే తూర్పు వీధిలో మరి ముడుపు కట్టడం అనేది 31/10/25వ తారీఖున పందిరి రాట వేయటం అనేది జరుగుతుంది. అలాగే అమ్మవారిని భూమి మీదకి పాదం మోపటం అనేది 23/11/2025వ తారీఖున అవుతుంది. అలాగే అమ్మవారిని మేడలో ప్రవేశపెట్టకు 26/11/2025, అలాగే అమ్మవార్ల జాతర కుంభం పోయిటకు 25/1/2026గా, అలాగే అమ్మవారిని సాగనంపుటకు 26/1/26 ఉదయం 9:19 మరి ఈ కమిటీ నిర్ణయించడం జరిగింది. దాన్ని ఈ రోజున ప్రజలందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది. అందరూ కూడా ఈ జాతర కార్యక్రమంలో పాల్గొనాలి. అమ్మవారి కటాకాక్షాలు పొంది ఎప్పుడూ కూడా ఏలూరు మీద అందరూ కూడా భక్తులందరూ కూడా అనేక సంవత్సరాలుగా ఈ అమ్మవారిని దర్శించుకుని ఏదైతే జాతర జరుపుకుంటున్నారో అది కూడా ఈ ఉత్సవాన్ని మరి అత్యంత వైభవంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. అమ్మవారిని కొలుపులలో భాగంగా ఈ సంవత్సరం కూడా జాతర చేయడానికి నిర్ణయించడంగా ఏలూరు ఎమ్మెల్యే గారి ద్వారా ఆ పండితులు నిర్ణయించిన ముహూర్తంలో తేదీల ఖరారు ఇప్పుడే చేయడం జరిగింది. ఆ తేదీల ప్రకారం మనం ఎంతో అంగరంగ వైభవంగా జరగటానికి జనంతో జాతర అనే స్లోగన్తో అన్ని వర్గాలతోనూ కలిపి ఒక 20 రోజుల క్రితం అవగాహన సదస్సు నిర్ణయించడం జరిగింది. దాంట్లో అందరి నిర్ణయానుసారం ఇలా తూర్పు వీధి పరిధిలో గెడా తిరిగే పరిధిలో ఉన్న అమ్మవారి గుడులు, అమ్మవారి సేవకులు వారి ప్రోత్సాహంతో ఈ రోజున జాతర తేదీలు షెడ్యూల్ మన ఎమ్మెల్యే గారు ఖరారు చేయడం జరిగింది. అందరూ సహకరించి దీన్ని ఎంతో ఏలూరు అంటే తూర్పు వీధి అమ్మవారు జాతర అనేటువంటిది ఆ నానుడి కంటిన్యూ చేయటానికి మనందరం అమ్మవార్లకి సేవ చేయటంలో భాగం కల్పించి ఈ అవకాశం మన జనరేషన్లో ఈ రోజున జరగటానికి మనకు కూడా ఎంతో ఈ భక్తులకి అదృష్టం కలిగి ఉన్నది. అమ్మవారిని